పిసిసి ప్రెసిడెంట్ ఒక పక్క, ఇక్కడ ఒక పక్క అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కూడా ఏదో దేశంలో కొత్త పార్టీ పెడతా, నీతి నియామకాలు, నీ నియామకాలు ఏమైనాయి, నీ నీతి ఏమైంది, మూడు ఎకరాల భూమి ఏమైంది, హరిజన ముఖ్యమంత్రి ఏమైంది, ఇవన్నీ ఆయన దేశం మీద పోతాడట. ఇది కూడా ఫెడరల్ సిస్టమ్ లాగానే ఫెడరల్ గవర్నమెంట్ రావాలని ఆలోచన చేసి దానికి వెనుకకు పోయిండు. ఇది కూడా వెనుకకు పోతాడు. ఏదైనా మా మీద దౌర్జన్యం జరిగితే మేము ఎక్కడ కూడా అహింసా పద్ధతి ద్వారా ఏది హింసకు తావు లేకుండా మేము చేసే పార్టీ మాది మహాత్మా గాంధీ పార్టీ, గాడ్సే పార్టీ అయినటువంటి బీజేపీ. ఇందులో ఇవాళ జరిగిన సంఘటనలు కొన్ని ఎట్లా కనిపిస్తున్నాయంటే మాకు డౌట్ ఉన్నది. ఇందులో తప్పనిసరిగా అన్సోషల్ ఎలిమెంట్ ఇన్వాల్వ్ అయింది. అది బీజేపీ టీఆర్ఎస్ అనేది దాని మీద గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి. కేవలం మేమే ఏదో తప్పు చేసినట్టు మేమేం తప్పు చేయలే. మీరు బ్యారికేడ్ పెట్టకుండా ఉంటే మేము అక్కడ కూర్చుందు 2-3 గంటలు స్లోగన్ ఇచ్చి వెళ్ళిపోదు. ఎందుకంటే గవర్నర్ హరైనసే ఆమెనే లేదు. మేము ఎవరికి కొద్దిసేపు స్లోగన్ ఇచ్చి వెళ్ళిపోదు. కావాలని సృష్టించారు. ఈ విధమైనటువంటి ఏది అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తే భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా ఈ బీజేపీకి ఇటు టీఆర్ఎస్కు బుద్ధి చెప్తారని చెప్తున్నా. మిగతా విషయాలు మా బట్టి విక్రమార్క గారు, ఎందుకంటే వారు అసెంబ్లీలో ఈ ఇష్యూను రేజ్ చేస్తారు, వారు కూడా మాట్లాడతారు. బట్టి